శ్రీముఖుణ్ణి పూజించడానికి కమలములు చాలా గొప్పవి, శంఖ పుష్పాలు చాలా గొప్పవి. అట్లాగే దర్భతో వచ్చేటువంటి పుష్పం ఉంటుంది, కుశపుష్పం, అటువంటివి గొప్పవి. దుత్తూర పుష్పాలు అవి గొప్పవి. మందారం, ద్రోణ పుష్పాలు, తులసీ పత్రాలతో పూజ చేయొచ్చు. శివుడికి తులసీ పత్రాలతో పూజ చేస్తే కొంతమంది ఆక్షేపిస్తూ ఉంటారు తెలియక. ఆయనకి ఇష్టమైనటువంటివి అవి. అట్లాగే బిల్వదళములు, ఇవన్నీ కూడా ఆ పూజలో యథాశక్తిగా ఎవరికి ఏది దొరికితే దాంతో పూజ చేయొచ్చు. ఏమీ దొరకలేదు, ధవళాక్షతలతో పూజ చేయొచ్చు. ఆశుతోషుడైన విష్ణుమూర్తిని ప్రసన్నుల్ని చేసుకోవాలంటే చాలా కష్టమైనటువంటి వ్యవహారాలున్నాయి. ఆయనకి పట్టు పీతాంబరాలు, వనమాల, ఇంకోటి చాలా ఉన్నాయి ఆయనకి సమర్పించాలి. ఈయనకి ఏం అక్కర్లేదు, కాసి నీళ్లు పోస్తే చాలు. రోడ్డు మీద ఎవ్వరూ పెట్టుకోనటువంటి పూలుంటాయి, తుమ్మి పూలు ఉన్నాయండి. ఎవడైనా పెట్టుకుంటాడా? ఎవడు పెట్టుకోడు. అట్లాగే ఇంకోటి, ఇటువంటి పూలతో పూజ చేస్తే చాలా ఆనందిస్తాడు ఆయన. ఒకటే ఆయనకి చాలా ఏది ఈశ్వరుడికి సమర్పించిన, ఇందాక చెప్పుకున్నాం కదా, చెప్పుతో నిర్మాల్యం తీస్తేనే ఆనందించాడండి. మిగతా అవి ఇవి చెప్పవలసిన అవసరం ఉందా? లేదే. ఇదయ్యా పుష్పముల్ని ఆరాధించడంలో చాలా గొప్పది. ఆయనకి ఈశ్వరుడికి చాలా ప్రీతి. అనేక పుష్పాలున్నాయి దేశంలో.